ఇక చదువు జోలికే వెళ్ళలేనంత పని చేసావు కదరా. దీనంతటికి కారణం సినిమా. రేయ్, సినిమాలో లక్షల్లో ఒక్కడైనా గెలుస్తున్నాడు, మిగతా వాళ్ళంతా బిచ్చమెత్తుకుంటున్నారు. ఇన్నాళ్ళు ఫ్రాడ్ పనులే చేసావు, కానీ ఈ రోజు సినిమా తీయడం కోసం టీచర్ని హత్య చేయాలని చూసావు. అంతకుండా అంటున్నావు, నేను హత్య చేయడం చూసావా నువ్వు? అవునయ్యా, నేను ఫ్రాడ్నే. దేనివల్ల? నీ వల్ల, నీ కఠినమైన పెంపకం వల్ల. చిన్నప్పుడు ఏడుస్తున్నా తీసుకెళ్లి స్కూల్లో దించావు, ఇప్పుడు కూడా చదువు చదువు అని ఏడ్పిస్తూనే ఉన్నావు కదయ్యా. జ్వరం వచ్చినా తీసుకెళ్లి స్కూల్లో దింపుతావు, ఫెయిల్ అయితే గుండు కొట్టిస్తావు. సైకిల్ మీద నుంచి కింద పడితే ముందు పరిగెత్తుకుంటూ వచ్చి సైకిల్ లేపుతావు. నీ సైకిల్ మీద ఉన్న ప్రేమలో కనీసం 1% అయినా నా మీద ఉందా? నేను ఇంజనీరింగ్ లో చేరతానన్నానా? అది వద్దనే కదయ్యా చెయ్యి విరగొట్టుకున్నాను. అప్పుడైనా వదిలేవా నువ్వు? విరిగిన చేత్తో తీసుకెళ్లి ఎగ్జామ్ రాయించావు, కానీ ఒక్కసారైనా నొప్పి ఎలా ఉందని అడిగేవంటయ్యా. ఇంట్లో నీ టార్చర్ నుంచి తప్పించుకోవాలని హాస్టల్కి వెళ్లి చేరాను. అక్కడ ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోలేవు. ఏదో ఒకరోజు తృప్తిగా అమ్మ చేతి వంట తిందామని వస్తే అప్పుడు కూడా ఎగ్జామ్ ఎప్పుడు మార్క్స్ నేను మాత్రం అడిగేవే తప్ప తిన్నావా అని ఎప్పుడైనా అడిగే ఉంటాయా? సినిమా కోరిక రాగానే తిన్నగా నీ దగ్గరికే వచ్చి చెప్పాను. అప్పుడే నువ్వు పర్వాలేదు, ఒకసారి ట్రై చేసి చూడరా అని సపోర్ట్ చేస్తుంటే ఇప్పుడు నాకెందుకే ఈ